హాయ్ నేను సతీష్. సింపుల్గా బ్రీఫ్గా చెప్పేసుకుందాం. 2 ప్రోమోలు వచ్చే చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. మరి ఈ ప్రోమోలు బట్టి మీరు మార్నింగ్ వచ్చిన ప్రోమో నుంచి ఎదురు చూసే ఉంటారు. ఆ ప్రోమో సెకండ్ ప్రోమో కలిపి చెప్పేద్దాం. చిన్న వర్క్స్ వల్ల బిజీ షెడ్యూల్ వల్ల కుదరట్లా. అయితే వీడియోలు మాత్రం పట్టుమని 10 నిమిషాలకు ఉండవు. వీలైతే 8 నిమిషాలకి అలా అటు ఇటుగా ఖచ్చితంగా క్లోజ్ చేసేస్తా. టక్మని కట్ చేసేస్తా. ల్యాగ్ చేయను. చాలా తక్కువ లెంతీ వీడియోలు వద్దు అన్నారు. 20-30 నిమిషాలు అట్లా వద్దండి. సింపుల్గా బ్రీఫ్గా చెప్పినారు కనుక వీలైనంత తక్కువలోనే చెప్పేస్తా, క్లోజ్ చేసేస్తా, సోది లేకుండా. ఒకటే ఒకటి రిక్వెస్ట్, లైక్ కామెంట్ చేసుకోండి. అట్లాగే న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సర్వీస్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జర్నలిస్ట్ సర్వీస్ మరొక 2000 సబ్స్క్రైబ్ బంద్ అయితే 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతారు కనుక మీ ఎంకరేజ్ బాగుంది. ఇంతకు ముందు వీడియోలో కూడా నేను అప్డేట్స్ అన్ని చెప్పి అడిగేటప్పుడు ఒకే వీడియోలో ఏకంగా 862 మంది నేను వీడియో చేసే సమయానికి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే తప్పు నాదే. నేను అడగకపోవడం వల్లే మీరు చేయట్లేదని అర్థమైంది. నేను ఆ వీడియోలో కొద్దిగా అడగడం వల్ల అడగందే అమ్మాయిని అన్నం పెట్టదా అంటారు కదా, ఇలాంటప్పుడే లైవ్ ఇది కరెక్ట్. ఈ సామెత పెద్దలు చెప్పింది ఏది ఊరికే పోదంటారు కదా, పర్ఫెక్ట్ అనిపించింది అది. ఆ వీడియోలో నేను కొద్దిగా ఎక్కువగా స్ట్రెస్ చేసి అడగడం వల్ల ఒకే వీడియోకే 862 మంది అంటే ఇంకా 1000 మంది రీచ్ అవుతారేమో ఇవాళ నా ఈవినింగ్కు నైట్కి అంత అనిపించింది. సో ఇంకొక 2000 జర్నలిస్ట్ సర్వీస్లో రీచ్ అయితే 1 lakh సబ్స్క్రైబర్స్ అవుతారు. సో లైక్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. సరే, ఈ టాస్కుల పరంగా చూసుకుంటే ఈ రణరంగం మనకు అప్పుడు చూపించారు అగ్ని పరీక్షలో, అట్లా రణరంగంలో గడులన్నీ సొంతం చేసుకుంటారు. సేమ్ అక్కడ హరీష్, దివ్య చక్కగా ఆడారు. లాస్ట్లో మనీష్ మరి గెలిచాడు అనుకుంటా. టాస్క్ ఇట్లాగే చదరంగం మాదిరిగా గడులని పెట్టారు కదా, అట్లాంటి టాస్కే పెట్టారు కదా. ఇక్కడ ప్రోమో ప్రకారం చూసుకుంటే సంజన కూడా ఆడుతాననేది బిగ్ బాస్ చెప్పిన తర్వాత అందరూ డిస్కషన్ అయితే చేశారు. అది పెద్దగా ఓవర్ డిస్కషన్లు ఏం కాదు కానీ వచ్చారు సింపుల్గా. ఫస్ట్ సంజన 3 బాయ్స్ ఉంటే బెటర్ ఏమో, 2 బాయ్స్తో నేను కూడా ఆడతాను, నేను ఆడడానికి రెడీ అని చెప్పిన తర్వాత ఆ తనూజ, కళ్యాణ్, డీమోన్ వాళ్ళు వెళ్తే బెటర్ అని చెప్పి, ఎందుకంటే 3 ఏమో స్ట్రాంగెస్ట్ గట్టిగా ఉంటుందేమో, మైండ్ గేమ్ అన్నీ ఉంటుంది. బట్ అయినాక ఇక్కడ తనూజ అయితే కళ్యాణ్, డీమోన్ ఏమైనా ఓకే వేలనే అంటే వేలనైనా ప్రిపేర్ అయిపోయారు. ఇక్కడ రీతు కూడా మనకు ప్రోమోలో చూపించక దేనికి ఓకే అంటే తర్వాత అడుగుతూ ఉంది ఆవిడ వచ్చి నేను ఆడాలనుకుంటున్నాను. బట్ మనకు ప్రోమోలో చూపించిన దాని ప్రకారం ఫస్ట్ రౌండ్ నేను ఆడాలనుకుంటున్నాను అని. అక్కడేంటి ఆ అమ్మాయి కూడా డిస్కషన్ పెట్టాము, స్టార్ట్ అయింది, ఎండ్ అయింది, ఫిక్స్ అయిపోయింది, ఇప్పుడేంటి అని లెక్క చెబుతూ ఉంటే అయితే మరి రీతూ చౌదరి ఓకే పార్టిసిపేషన్ చేయాలి, కరెక్టే, మంచిదే, పాయింట్ చేస్తుందో అడుగుతూ ఉంది ప్రోమో ప్రకారం. బట్ లైవ్లో నేను చూసిన ప్రకారం వీడియో చేసే సమయానికి డిస్కషన్ కూడా చూశాను కనుక చెబుతూ ఉన్నా. అక్కడ ఆవిడ సైలెంట్గా ఉండిపోయింది. ఎందుకు అట్లా ఉండిపోవాలి అంటే పైగా ఈవిడ ఆడింది మనకి ప్రోమోలో కూడా టాస్క్ ఈవిడ ఆడుతుంది అంటే ఈవిడ కోసం డీమోన్ పవన్ మళ్ళీ డ్రాప్ అయిపోయాడనే విషయం అర్థమవుతూ ఉంది. సో మరి రీతుకు ఛాన్స్ ఇచ్చాడా? ఇస్తే అతను మళ్ళీ ఇంకెవరు చెప్పాలి, ఎన్ని చెప్పాలి? అరే బాబు టికెట్ ఫైనల్ మరి ఛాలెంజ్ కూడా చేశాడు కదా అంటే కోర్స్ ఈక్వల్ ఆపర్చునిటీ అందరికీ వస్తుందని బిగ్ బాస్ చెప్పడం వల్ల కావచ్చు, సరే నెక్స్ట్ అవకాశం వస్తుందని. కానీ పర్టికులర్గా అదే పర్సన్ విషయంలో నీ గేమ్ ఎఫెక్ట్ అవుతుంది, పదే త్యాగాలు ఎందుకు అనేటప్పుడు మళ్ళీ ఇతనే తప్పుకున్నట్టు అర్థమవుతూ ఉంది కదా. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు అనౌన్స్ చేసుకున్న అందరూ కలిపి తీసుకున్న పేర్లు ఏంటి? డీమోన్ పవన్, కళ్యాణ్, ఎమాన్యుయల్ అనుకున్నారు. ఎస్, వాళ్ళ 3 పేర్లు అయితే అనుకున్నారు. అట్లా అనుకునేటప్పుడు కళ్యాణ్, ఇమాన్యుయల్ ఆడుతున్నారు, డీమోన్ పవన్ మాత్రం ఆడలేదు, సంచాలకుడిగా ఉన్నాడని అర్థమవుతుంది. అంటే రీతు చౌదరి ఆడుతుంది కదా టాస్క్. మరి అదే చేస్తుంటే అతనికి ఇంకా డ్యామేజ్ జరుగుద్ది తప్ప మైలేజ్ ఎట్లా వస్తుంది? నిన్నేమో మంకమ్మ శబ్దంలాగా అంత గట్టికి ఛాలెంజ్ చేసి ఆ జీల సీరియస్నెస్ పైగా రెడ్ బ్లూ టీంలో ఉండేటప్పుడు కూడా నువ్వు ఆవిడ కోసమే ఆడేవని గానా భజన అంత అయ్యి రచ్చయ్యి అతను కూడా ఒప్పుకునే పరిస్థితి చింత వచ్చిన తర్వాత మరి ఆవిడకి ఇచ్చేసాడా ఛాన్స్? నిజంగా తప్పుకున్నాడా? పోనీ నీకు అవకాశం వస్తుంది, రాదనట్లే కాదనట్లే ఉంది అవకాశం, కానీ పోనీ ఇచ్చిందేదో వేరే వాళ్ళకైనా ఇప్పుడు ఇవ్వకూడదు అంటారు ఈ దశలో. టికెట్ ఫైనల్ అంటే అంత సీరియస్గా గేమ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే దశలో మరి ఆవిడ కోసం ఇచ్చాడా ఇవ్వలేదా, ఏమని చేశాడు అనేది మనం లైవ్ చూసాక ఎపిసోడ్ చూసాక మాట్లాడదాం. ప్రస్తుతానికి అది అనిపిస్తూ ఉంది. మరి మీకు కూడా అట్లా కనిపిస్తే కామెంట్ అయితే పెట్టండి. సరే, ఈ అమ్మాయి రీతు చౌదరి కూడా నా టైం కావాలి, బిగ్ బాస్ ఎందుకు ఇచ్చాడు టైము అని ఆవిడ అడుగుతూ ఉంది. ఆలోచించుకుంటున్నా మీకేంటి ప్రాబ్లం అని తనుజతో కూడా గొడవ పడితే అక్కడ తనుజ కూడా అరుచుకుంటూ ఉండు గీతు అంటే ఆవిడ నా గొంతే కనపడుతుందా, మిగతా కనపడట్లేదు అంటే ఓకే కరెక్టే, టైం ఇచ్చాడు బిగ్ బాస్, ఆలోచించుకొని చెప్పమని ఉన్న పలంగా పట్టుమని 10 నిమిషాల్లో చెప్పియండి సతీష్ గారు రివ్యూలో కానీ కూడా అనలే బిగ్ బాస్. మీకు కావాల్సినంత టైం తీసుకుని మేము 1 గంట అరగంట కూర్చొని డిస్కషన్ చేసుకుని అంతా చేయొచ్చు కదా, ఎందుకంత తొందర? అందరూ ఎట్లా కూర్చొని అట్లా 2 నిమిషాలు నిర్ణయం తీసుకున్నారు వాళ్ళ ముగ్గురని. కానీ అప్పుడు అక్కడ ఈ రీతు చౌదరి సైలెంట్గా ఉంది, ఏమనలా, సైలెంట్గా ఉండి అవునా నవ్వుకుంటూ సరదాగా అవునా అట్లానా ఓకేనా వీళ్ళు 3 వెళ్తారా సరే అంతే అలాగే ఉండింది. చకచక ఆడియండి గుర్రంలాగా చెంగుని ఆడుకుంటూ వెళ్ళిపోండి ఇట్లా సలహాలు కూడా డీమోన్ పవన్కి వాళ్ళకి ఇచ్చుకుంటూ పోయింది. కానీ ఆ తర్వాత వచ్చి అడుగుతూ ఉంది. బట్ ముందే అక్కడ ఓపెన్ అయ్యి ఎందుకు ఎట్లా నేను ఎందుకు ఆడకూడదు ఏంటి ఓకే వాళ్ళ 3 ఎందుకు ఓకే అక్కడే డిస్కషన్ పెట్టచ్చు కదా, గొడవ పడవచ్చు కదా. కానీ మనకు ప్రోమో ప్రకారం తర్వాత వచ్చి అడుగుతూ ఉంది కదా, గొడవ పడతా ఉంది కదా, దాని గురించి కూడా మాట్లాడదు. అక్కడ తనూజ రియాక్షన్ కావచ్చు, రీతు రియాక్షన్ కూడా కావచ్చు. లైవ్లో డిస్కషన్ చేసేటప్పుడు సైలెంట్గా ఉండి తర్వాత వైలెంట్గా రియాక్ట్ అవుతుంది రీతు.
మరి తనుజ కూడా ఎక్కడ ట్రిగ్గర్ అయిపోతుంది, ఎట్లా ఆవిడ ఆటకి ఎఫెక్ట్ అయిపోతుందని కూడా చెప్పుకుందాం. చెప్పే ముందు ఇక్కడ భరణి గురించి కూడా ప్రత్యేకించి మాట్లాడాలి. నేను వెళ్తాను అనగానే తనుజ ఇట్లా గోకింది, ఆపింది, గిల్లింది, ఆగిపోయాను అని లెక్క చెబుతూ ఉన్నాడు. ఇక్కడ వాస్తవానికి ఇక్కడ ఫెయిర్గా టికెట్ టు ఫినాలే టాస్క్లు ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇస్తున్నాడు. ఎవరి ఎఫెక్ట్ వాళ్ళు పెట్టుకున్నది అనేటప్పుడు కూడా ఇక్కడ కూడా ఈ గ్రూప్ గేమ్లు గోకడాలు, గిల్లడాలు, గిచ్చడాలు, ఒకరినొకరు ఇన్ఫ్లుయెన్స్ చేసి మ్యానిపులేట్ చేసి ఏం సాధిద్దామని వీళ్ళు అక్కడ ఏం అవసరం తనూజకి? ఆయన ఆడతాను అన్నాడు, వెళ్ళని వదిలేయచ్చు కదా. ఆయన ఆట కూడా నువ్వే మ్యానిపులేట్ చేయాలి, ఆయన కూడా నువ్వే కంట్రోల్ చేయాలి. నిన్నటి వరకు దివ్య కంట్రోల్ ఇప్పుడు ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? పోనీ సరే, ఇక్కడ కెప్టెన్గా కళ్యాణ్ పోనీ ఓవరాల్గా ప్రాసెస్లో ఇనిషియేట్ తీసుకుంటున్నట్టు ఉందా? ఆయన లేదే, ఆయన చోద్యం చూస్తున్నట్టు ఉన్నాడు. నాకెందుకు అన్నట్టుగా కామ్గా ఉన్నాడు. నిన్న నామినేషన్ ప్రాసెస్ అప్పుడు కూడా సైలెంట్గా ఉన్నాడు. అక్కడ లాస్ట్లో డీమోన్ పవన్ అతను చేయడం వల్లే అతనికి వండింది, ఆయన నామినేషన్ పాయింట్ పెట్టాడు. గంటన్నర సేపు ఉపోద్ఘాతం ఇచ్చి క్లాస్ స్పీక్ అంతా చేసి నువ్వు కాదని ఆవిడ చెప్పాల్సిన ఆవిడకి ఏమది? అక్కడ ఇమాన్యుయల్ అవసరం ఉన్నా లేకపోయినా, రీజన్ ఉన్నా లేకపోయినా అట్లా చెయ్యాలి. లాస్ట్లో మళ్ళీ అమ్మకాయ అరిస్తే నచ్చదు, కానీ నేను ఎక్కువగా అరిచినట్టు ఉందంటూ ఆవిడకి ఏమది? సరే పోనీ ఇక్కడ కెప్టెన్గా కళ్యాణ్ ఇనిషియేట్ తీసుకొని ఎవరు ఏంటని చెప్పినా బాగుండేది. అది కూడా లేదు కదా. తనూజే ఇక్కడ ఇనిషియేట్ తీసుకున్నాడు అనిపిస్తుంది. ఇక్కడ ఆర్గ్యుమెంట్ అంతా చూస్తే డిస్కషన్లో కూడా ఆవిడ ఫస్ట్ అనౌన్స్ ఓకే అంటే ఏంటి ఓకే అని కూడా ఆవిడ అడుగుతూ ఉంది. మిగతా వాళ్ళు నోరెప్పరే. ఇక్కడ కూడా నాకు భరణి కూడా మెయిన్ ఏంటి గ్రూపులు ఫామ్ చేసేసి మొన్నట్లు ఏమంటారు దాన్ని పనికి మళ్ళీ గేమ్ ఆడారు. డాగర్ దగ్గర కూడా ఒక స్పోర్ట్ స్పిరిట్ లేకుండా ఎవరంత డబ్బులు ఎవరో స్ట్రాటజీలు వాళ్ళకుంటే ఎవరికి సపోర్ట్ చేయాలి, ఎవరిని తప్పించాలి, ఎవరు ఇండివిజువల్గా ఆడుకోకుండా ముగ్గురు కలిపి గ్రూప్ డిస్కషన్లు పెట్టుకుని గూడు పుటానే అయిపోయి 3 సార్లు రీతికి డాగర్ ఇచ్చేద్దాం, ఒక్కొక్కరిని తప్పించి ఎవరి గేమ్ అలా. ఇక్కడ కూడా టికెట్ టు ఫినాల్ రేసులో కూడా నీకంటే ఒక ఒపీనియన్ ఉండదా? నీకు భరణికి ఆడాలని ఉంది, ఎస్ నేను ఆడతాను, వెళ్ళొచ్చు కదా. ఓడిపోతే కొంపలే వంటికి పోతాయి. మన కెప్టెన్ కోసం ఆడాడు, ఓడిపోయాడు, సింపతి వచ్చింది తప్ప నష్టపోయింది ఏమి లేదు కదా. నాకు ఆడాలని ఉంది, నేను వెళ్దాం అనుకుంటే ఆవిడ ఎట్ట గోకింది, కంట్రోల్ చేసింది. ఆవిడ కంట్రోల్ చేస్తే నీకేమయ్యింది? నీ ఆట ఏం పోయింది? అమ్మయ్య తనుజ మళ్ళీ నేను ఉన్నాం చాలు, దివ్య వెళ్ళిపోయింది, మళ్ళీ ఆవిడ చెప్పినట్టు అడుగులకు మడుగులు ఎత్తుతా అలాగా ఓట్లతో వెళ్ళిపోతుంది. ఎందుకు సేఫ్ గేమ్ ఆడతాడో అర్థం కాదు. మళ్ళీ పెద్ద గొప్ప ఘనకార్యంలాగా గొప్ప విషయంలాగా అక్కడ సుమన్ శెట్టితో నేను వెళ్దాం అనుకున్నా, తనూజ గోకింది ఇట్లా అనింది, అవునా అంటున్నాడు ఆయన. ఎందుకు అది ఏం సాధించినట్టుగా? ఆడవయ్యా బాబు, నీ ఆట నువ్వు వాడు, నీ డెసిషన్ నువ్వు తీసుకోలేవా? ఇంకొకరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అయిపోతావా? ఇంకొకరు మ్యానిపులేట్ చేస్తే ఇంకొకరు కంట్రోల్ చేయాలి నిన్ను? రిమోట్వా నువ్వు? బట్ ఇతర స్ట్రాటజీలో ఏందో మరి అది ఇట్లాగే ఉందాం, అలా ఇది కరెక్ట్ కాదు కదా. నాకైతే ఇది నచ్చలా. ఏమి ఒక డెసిషన్ తీసుకుని పోవచ్చు కదా. ఇప్పుడు ఆల్రెడీ నిన్న బాగా గబ్బయింది. 4 రోజుల పరిచయంకి ఇక్కడ హౌస్లోకి వచ్చే ముందు నాకు నువ్వు నీకు నన్ను సపోర్ట్ చేసుకుందామని ఆవిడ ముందే చెప్పుకొని వచ్చిందంట ఎమాన్యుయల్తో. కేవలం వాళ్ళ ఫ్రెండ్షిప్ కూడా నెలేనంట. ఇన్ని రోజులు మనకంటే 4-5 ఏళ్ళు ఎప్పటి నుంచో ప్రొఫెషన్లో ఫ్రెండ్షిప్ అనుకున్నాం. బట్ కేవలం 4 రోజులు అంటే 4 రోజులు కూడా ఫ్రెండ్షిప్ దేనికోసం, షో కోసం వస్తున్నామని కావాలని కలుపుకున్న పరిచయం ఫ్రెండ్షిప్ అది. అంతే తప్ప ఫ్రెండ్స్ అయ్యాక వీళ్ళు షోకి రాలా, షోకి వద్దామని ఫిక్స్ అయ్యాక ఎవరెవరు వస్తున్నారో తెలుసుకున్నాక కావాలని చేసుకున్నాను. అంటే ముందే నాకు నువ్వు సపోర్ట్గా ఉంటూ నేను సపోర్ట్గా ఉంటాను, మ్యాచ్ ఫిక్సింగ్ డీల్ మాట్లాడుకొని వచ్చారు. ఇది మళ్ళీ హౌస్లో కూర్చోకుండా నాకు నువ్వు సపోర్ట్ చేయి, నువ్వు ఆగిపో, నువ్వు డ్రాప్ అవ్వు, నువ్వు ముందుకెళ్ళి, ఇవన్నీ ఎందుకు అవసరమా? ఇది కరెక్ట్ కాదు కదా. ఇది ఫెయిరా కాదు ఒక కామెంట్ పెట్టండి. సరే మళ్ళీ రీతు పాయింట్కి వద్దాం. భరణిది కూడా తప్పు ఉంది అక్కడ. ఏం డెసిషన్ తీసుకోలేడు, డెసిషన్ మేకర్ కాలేడు. తనకు ఆడాలనిపిస్తే ఆడాలి, తప్పుకోవాలంటే తప్పుకోవాలి. మళ్ళీ సాధించినట్టు చెబుతున్నాడు సుమంత్. సార్ అక్కడ ఎక్కడ పెడదాం? నేను చెప్పే కదా ముందే పట్టుమని 10 నిమిషాలు క్లోజ్ చేసేస్తున్నాను, టకా చెప్పేస్తా. రీతు చౌదరి, నేను ఆడతాను, ఓకే మంచిదే, ఫైట్ చేస్తాను, ఆడాలని ఉంది, కానీ ఆ టైం ఎప్పుడు? నీకు టైం కావాలి డిస్కషన్ చేసేదానికి, ఆలోచించుకుంటాను. ఎంత చెప్పినప్పుడు అక్కడే అడగొచ్చు కదా. అప్పుడే డిస్కషన్ చేసి రైవలరీ కొనసాగించి నేను ఎందుకు ఆడకూడదు, ఆడతానని చెప్పొచ్చు కదా. ఇక్కడ మొత్తానికి ఓవరాల్గా చూస్తే తనూజ డామినేషన్ ఏంటి? ప్రోమో వరకే మీరు చూస్తే ఏంటి తనూజ డామినేషన్? ప్రతి దాంట్లో కెప్టెన్ సైలెంట్ కూడా అక్కడ భరణిని కంట్రోల్ చేసేసి ఇటు వాళ్ళ ఒపీనియన్ చెప్పనివ్వదా, ఆ రీతు చౌదరి ఆలోచించుకుని నిర్ణయం కూడా తీసుకునేవదా, ఇట్లాగే అనిపిస్తుంది. ఇక్కడ చూస్తే తనూజ కూడా అరుపులు, కేకలు ఇవన్నీ కూడా ఏంటంటే అవసరం అయిన చోట కాదు కదా, అనవసరమైన ప్లేసుల్లో కూడా ఈవిడ డామినేషన్ ఇంకా కనిపిస్తుంది. అఫ్కోర్స్ అది ఉంది, లేదని కూడా పూర్తిగా అనట్లే. ఇక్కడ ఆవిడ ఎందుకు ఆన్సర్ చెప్పాలి? ఎందుకంటే ఆవిడ అక్కడ ఇనిషియేట్ తీసుకుని చెప్పింది. ఆవిడ సైలెంట్గా ఉండిపోయి బాగుండేది. కెప్టెన్ కనుక పోనీ ఆయన ఇనిషియేట్ తీసుకోవచ్చు, లేకపోతే ఇంకెవరైనా తీసుకోవచ్చు. ఆవిడ సైలెంట్గా ఉండకుండా ఓకే డీమోన్, కళ్యాణ్ అండ్ అనౌన్స్ చేసేసింది వీళ్ళు ముగ్గురు ఫస్ట్ రౌండ్ వెళ్తారు. అందుకే అక్కడ వచ్చి చెబుతుంది డిస్కషన్ అయిపోయింది, డిస్కషన్ కంప్లీట్ చేసాం, డెసిషన్ తీసుకున్నాం, ఫిక్స్ చేసేసాం, ఇది ఫిక్స్ అని ఆవిడ చెప్పడం వల్లే ఇక్కడ ఈవిడ అరుస్తూ ఉంది రీతు. దానికి రియాక్షన్గా ఆవిడ కూడా అట్లాగే అరుపులు, కేకలు, అనవసరమైన డామినేషన్ వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే ఓవరాల్గా ఈవిడ చూసేసరికి ఈవిడేంటి ప్రతిదానికి న్యూసెన్స్ లాగా, వైలెన్స్ లాగా ఇట్లా అయిపోతుంది ఈవిడికి సంబంధించి. తనూజకి అంత అవసరం లేకపోయినా రియాక్ట్ అయిపోయి ఓవర్గా హైపర్ అయిపోయి టెంపర్ అయిపోయి లూజ్ అవ్వడం. ఇమాన్యుయల్ ఏంటి
అవసరం ఉన్నా లేకపోయినా అతని మీద అటాకింగ్ గేమ్ ఆడినా సరే నిన్న కూడా గంట సేపు చాలా పాయింట్లు చెప్పి అంతా చెప్పి అన్ని మైనస్లు చెప్పి ఫైనల్లీ ఈ ఫ్రెండ్షిప్ అనే సెంటిమెంట్ అనే ఆయింటిమెంట్ పూసేసి చేయాల్సిన గాయాలన్నీ చేసేసి రక్కేసి గోకేసి బక్కిరేసి ఆయనకు అందులో నామినేషన్ నిలబెట్టి గుండు కొరిగేసి ఫైనల్గా ఆయింటిమెంట్ పూసి పంపిస్తుంది. కానీ ఆయన కూడా అవునా చాలు నాకు సంతోషం, నన్ను నామినేషన్ కాదు కదా అమ్మాయి అదే 10,000 అన్నట్టు ఆయన ఖుషి అయిపోయి సైలెంట్ అయిపోతుండే, తగ్గిపోతుండే. అతడు అట్లా వీళ్ళిద్దరూ చూడండి విన్నర్ రేసులో ఉండవనుకున్న తనూజకేమో ఇలా అనవసరమైన విషయాల్లో ఎక్కువగా రియాక్ట్ అయిపోయి న్యూసెన్స్ అనిపించి ఓవర్గా రియాక్ట్ అయిపోయి డామినేషన్ అయిపోయి ఆవిడికి డ్యామేజ్ జరుగుతుంది. ఈ ఇమాన్యుయల్కేమో మాట్లాడాల్సిన దగ్గర ఆడకుండా సైలెంట్ అయిపోయి వెనక్కి తగ్గిపోతున్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో అక్కడ ఎవరు పవన్ కళ్యాణ్ సైలెంట్ కిల్లర్లాగా వచ్చేస్తున్నాడు. పిల్లి దెబ్బలు ఆడుకుంటూ కోతి రొట్టెత్తికి పోయినట్టుగా వీళ్ళిద్దరూ ఒకరేమో వైలెంట్గా ఒకరేమో సైలెంట్గా ఉంటే అతడు సైలెంట్ కిల్లర్లాగా టైటిల్ రేసులో కామ్గా చాప కింద నీళ్ళలో దూసుకొచ్చేస్తున్నాడు. అది జరుగుతూ ఉంది. వీళ్ళ ఆటలో -పాయింట్లు ఇవి. మరి మీకేమనిపించింది కామెంట్ చేయండి. అయితే ఫైనల్గా ఫస్ట్ టాస్క్లో చూసుకుంటే రీతు చౌదరి అసలే మనకి లెక్కలు రావు, మనకి మ్యాథమెటికల్ బ్రెయిన్ కాదు కదా రీతు. మన సిలిండర్ టాస్క్లో కూడా ఆ 23 శోభ అండ్ దివ్య ఆడిన టాస్క్లో కూడా బిగ్ బాస్ సరదాగా పెట్టమంటే కింద మీద పడింది. అట్లాంటి అయ్యో ఇంత గొడవపడి ఇంత రచ్చరంబోలు చేసి ఈ టాస్క్ కోసమా నేను వచ్చానని తర్వాత మళ్ళీ ఏడిచే ఉంటుంది, బాధపడే ఉంటుంది. సరే మొత్తానికి ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ టాస్క్ సంజన అయితే చాలా బాగా ఆడింది. ఆ టాస్క్ ప్రయత్నం అయితే చేసింది, గట్టిగానే లెవెల్ బెస్ట్ అవుట్పుట్ అయితే ఇచ్చింది. ఆవిడేం తగ్గలే, ట్రై చేసింది. అయితే ఇమాన్యుయల్ కూడా అక్కడ సంజన ఉంటే బాగుంటుందని కావచ్చు, సంజనతో చూజ్ చేసుకునే దాని వెనక ముందు టాస్క్ ఇప్పుడు ఈ ముగ్గురు ఆడారు కదా, కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ ఏం పేరు రితు చౌదరి, వాళ్ళ టాస్క్లో అతను విన్ అవ్వడం వల్ల నెక్స్ట్ టాస్క్ చూజ్ చేసుకునే ఛాన్స్ వస్తే సంజనాన్ని చూసుకుని అక్కడ 2 స్ట్రాటజీలు కావచ్చు. ఆవిడైతే ఈజీ టార్గెట్ అని కావచ్చు, లేకపోతే నేను ఓడిపోయిన ఆవిడ గెలిచిన బాండ్ ఉంది కనుక ఆవిడకి పాజిటివ్ అవుద్ది ప్లస్ అవుద్ది అని కూడా కావచ్చు. మొత్తానికి ఆ టాస్క్ కూడా మనం ఇంతకుముందు చెప్పినట్టు బాల్స్ విసిరేది ఈ టాస్క్ అంత ఉంది కదా, అందులో చక్కగానే బ్రహ్మాండంగా ప్రయత్నం అయితే గట్టిగానే చేసింది, తీవ్రంగానే చేసింది, మ్యాక్సిమం ట్రై చేసింది, ఎఫర్ట్స్ పెట్టింది, కనబడుతుంది కష్టం. అయితే ఓడిపోయింది. ఫైనల్ బ్యాడ్ లక్ ఏంటంటే మెయిన్ బేసిక్ రూల్ ఏదైతే ఉందో థర్డ్ అనేది విడిచిపెట్టడం వల్ల ఫెయిల్ అయితే అయిపోయింది. సో టాస్క్ అయితే ఓడిపోయినా ఆవిడ ఎఫర్ట్స్ గమనిస్తారు కదా, అక్కడ తనూజ రీతు అందరూ వచ్చి వాదార్చడం అన్నీ కలిపి ఆవిడకి పాజిటివ్ వస్తుంది. సరే ఈ 2 టాస్కులు ఎట్లా అయినాయి, 2 టాస్కుల్లో కూడా ఎమ్మెన్యేలు గెలిచాడు. ఇక తనూజ నెక్స్ట్ ఏ టాస్కుల్లో ఎట్లా ఆడింది, నెక్స్ట్ రిజల్ట్ ఏంటి, ఎవరితో తలపడం, చాలా హైలైట్స్ అప్డేట్స్ అన్నీ ఉన్నాయి కదా. ఆ వీడియో ఇమీడియట్గా జర్నలిస్ట్ సతీష్లో అప్లోడ్ చేస్తా, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడండి. ఎందుకంటే మీకు ల్యాగ్ వద్దు సార్, సింపుల్గా కొట్టేయండి, వీళ్ళనంత తక్కువలో చెప్పాను అంటున్నారు కనుక 20 నిమిషాలు 30 నిమిషాలు సాగదీయకుండా ఫట్మన్ క్లోజ్ చేసేస్తాను. 10 నిమిషాలు దాటిసిందాము. సరే మొత్తానికి చూడండి, లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.